Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో అర్థమెటిక్ వన్ ఆఫ్ ది చాప్టర్ అయినటువంటి నెంబర్ సిస్టమ్ పార్ట్ 2 టైప్స్ ఆఫ్ నెంబర్స్లోని ఓల్ నెంబర్స్ గురించి, ప్రాపర్టీస్ ఆఫ్ ఓల్ నెంబర్స్ అండ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఆల్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి వాటికి ఎలా ఇస్తారు అనేటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీస్ ఆఫ్ ఓల్ నెంబర్స్ అనేటువంటివి 5 బేసిక్ ప్రాపర్టీస్ని ఫాలో అవుతాయి. 1 క్లోజర్ ప్రాపర్టీ, సెకండ్ 1 కమ్యూటేటివ్ ప్రాపర్టీ, థర్డ్ 1 అసోసియేటివ్ ప్రాపర్టీ, ఫోర్త్ 1 డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, ఫిఫ్త్ 1 ఐడెంటిటీ ప్రాపర్టీ. సో 1 by 1 క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఓల్ నెంబర్స్. ఇక్కడ క్లోజర్ అంటే క్లోజ్ అనే మీనింగ్ వస్తుంది. సో క్లోజెస్ అనగా క్లోజర్ అంటే వాల్యూస్ అనేటువంటివి దగ్గరగా ఉండడము. ఏం చేసినప్పుడు దగ్గరగా వస్తాయి? స్పెసిఫిక్ ఆపరేషన్స్ అనేటువంటిది చేసినప్పుడు దగ్గరగా వాల్యూస్ వస్తే, క్లోజ్ వాల్యూస్ వస్తే అప్పుడు వాటిని క్లోజర్ ప్రాపర్టీ అని చెప్తాము. అకార్డింగ్ టు మ్యాథమెటిక్స్, వాట్ ఈస్ క్లోజర్ ప్రాపర్టీ? ద క్లోజర్ ప్రాపర్టీ స్టేట్స్ దట్ పర్ఫార్మింగ్ ఏ specific operation on elements within a set will always result in an element that is also within the set. సో స్పెసిఫిక్ ఆపరేషన్స్ అనేటువంటిది చేసినప్పుడు అక్కడ నెంబర్స్ అనేటువంటివి ఓల్ నెంబర్స్ వస్తే, క్లోజ్డ్ వాల్యూస్ వస్తే అప్పుడు వాటిని క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ ఓల్ నెంబర్స్ అని చెబుతాము. ఎగ్జాంపుల్కి స్పెసిఫిక్ ఆపరేషన్ అడిషన్ చేస్తున్నాను. ఏ అనే నెంబర్ని బి అనే నెంబర్తో అడిషన్ చేస్తే ఓల్ నెంబర్ వస్తుంది. ఏ 2 అనుకోండి, బిని 3 అనుకోండి. వీటిని అడిషన్ చేస్తున్నాను, వాల్యూ చేస్తే 5 వస్తుంది. సో 5 అనేటువంటిది ఓల్ నెంబర్. 2 అనేటువంటిది సింగిల్ డిజిట్, 3 అనేటువంటిది సింగిల్ డిజిట్, ఫైనల్ వాల్యూ 5 అనేటువంటిది సింగిల్ డిజిట్. సో డిజిట్స్ అనేటువంటిది, వాల్యూ అనేటువంటిది క్లోజ్గా వచ్చింది. సో ఇటువంటి స్పెసిఫిక్ ఆపరేషన్ చేసినప్పుడు ఓల్ నెంబర్స్ అనేటువంటివి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఓల్ నెంబర్ వస్తే వీటిని క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతున్నాయని చెప్తాము. ఎగ్జాంపుల్స్కి మనకు 4 ఆపరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ 4 ఆపరేషన్స్ని ఓల్ నెంబర్స్ అనేటువంటివి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ 1 by 1 చెక్ చేస్తే ఏ ఆపరేషన్ క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది, ఈ ఓల్ నెంబర్స్ అనేటువంటివి చెక్ చేద్దాము. స్పెసిఫిక్ ఆపరేషన్స్ అయినటువంటి అడిషన్ చెక్ చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ రావాలి. 6 + 3 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఓల్ నెంబర్. సో క్లోజర్ వాల్యూ వచ్చింది. అడిషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. కమింగ్ టు మల్టిప్లికేషన్, a into b is equal to w. 4 into 3 is equal to 12 అనేటువంటిది ఓల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. కమింగ్ టు సబ్ట్రాక్షన్, a minus b is equal to w is equal to రావడం లేదు, నాట్ ఈక్వల్ టు వస్తుంది. సో చెక్ చేస్తే 1 minus 5 is equal to -4 అనేటువంటిది నెగిటివ్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ఏ ఓల్ నెంబర్. సో సబ్ట్రాక్షన్ నాట్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. సో డివిజన్ కేసుకు వస్తే ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ వస్తే ఫాలో, నాట్ డబ్ల్యూ వస్తే నాట్ ఫాలో. 7 డివైడెడ్ బై 3 అంటే వాల్యూ వచ్చేసి 2.3 వస్తుంది. సో 2.3 అంటే నాట్ ఓల్ నెంబర్. ఇది వచ్చేసి డెసిమల్ వాల్యూ కిందికి వస్తుంది. సో ఇది ఓల్ నెంబర్ కాదు. సో ఫైనల్గా డివిజన్ అనేటువంటిది క్లోజర్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. సో ఓల్ నెంబర్స్ అనేటువంటివి అడిషన్, మల్టిప్లికేషన్ ఫాలో ది క్లోజర్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ అనగా
ఫ్రెంచ్ వర్డ్ అయినటువంటి కమ్యూట్ ఆర్ కమ్యూటర్ అంటే టు స్విచ్ ఆర్ మూవ్ అరౌండ్, అంటే ఒక పొజిషన్లో నుంచి ఇంకొక పొజిషన్లోనికి షిఫ్ట్ అవ్వడాన్ని కమ్యూటేట్ అని చెబుతాము. ఆపరేషన్స్ అయినటువంటి ప్లస్ చేసిన ఇంటూ చేసిన వాటి యొక్క వాల్యూ అనేటువంటిది చేంజ్ అవ్వదు, అప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ ఫాలో అవుతుందని చెప్తాము. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ when two numbers are added or multiplied together, then a change in their positions does not change the result. ఏదైనా వాల్యూస్ని పొజిషన్ చేంజ్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ అనేటువంటివి చేంజ్ అవ్వదు. అడిషన్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఇవి వాల్యూస్ చేంజ్ అవ్వవు. సో ఎగ్జాంపుల్కి చెక్ చేస్తే డెఫినేషన్ క్లియర్ ఐడియా వస్తుంది. స్పెసిఫిక్ ఆపరేషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అడిషన్ చెక్ చేస్తే ఏ ప్లస్ బి, ఏ అనేటువంటిది ఫస్ట్ ప్లేస్లో ఉంది, బి అనేటువంటిది సెకండ్ ప్లేస్లో ఉంది. ఇలాగా ప్లేస్ అనేటువంటిది ఎక్స్చేంజ్ చేస్తే ఏని బికి, బిని ఏకి చేసాము. అప్పుడు వాల్యూ చూడండి, 5 + 4 9 వస్తుంది, 4 + 5 9 వస్తుంది. సో ఈక్వల్ వచ్చింది, హోల్ నెంబర్ వచ్చింది. కాబట్టి అడిషన్ అనేటువంటిది కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో చేస్తుంది. మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి, ఏని బికి, బికి ఏని పొజిషన్ అనేటువంటిది షిఫ్ట్ చేశాను. అప్పుడు ఏ ఇంటూ బి 7 × 2 14, 2 × 7 14 వస్తుంది. సో 14 = 14 హోల్ నెంబర్ వస్తుంది. మల్టిప్లికేషన్ అనేటువంటిది కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్ చెక్ చేస్తే ఏ మైనస్ బి 1 - 5 = -4, 5 - 1 = 4 నాట్ ఈజ్ ఈక్వల్. సో సబ్ట్రాక్షన్ అనేటువంటిది కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. డివిజన్ చెక్ చేస్తే ఏ డివైడెడ్ బై బి 7 / 2 నాట్ ఈక్వల్ టు 2 / 7. సో వాల్యూ అనేటువంటిది ఫ్రాక్షన్ వాల్యూ వస్తుంది. సో ఇది హోల్ నెంబర్ కాదు. సో ఫైనల్గా డివిజన్ అనేటువంటిది కమ్యూటేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. కమింగ్ టు థర్డ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేట్ అనగా గ్రూపింగ్. నెంబర్స్ని గ్రూపింగ్ చేసేదాన్ని అసోసియేట్ అని చెప్తాము. సో ఇలాగా పిక్నిక్ వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని తెచ్చుకున్న ఫుడ్డుని గ్రూప్ అయిపోయి ఇలా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో దీన్నే గ్రూపింగ్ అని చెబుతాము. సో వాట్ ఈస్ ద అసోసియేటివ్ ప్రాపర్టీ అకార్డింగ్ టు mathematics? The associative property states that changing the grouping of numbers in an expression does not affect the result. It does not matter how you group the numbers, the outcome will remain the same. గ్రూపింగ్ అనేటువంటిది చేయాలి అని అంటే 2 or more నెంబర్స్ అనేటువంటిది కావాలి. ఇలా ఇమేజ్లో చూపిస్తున్న విధంగా గ్రూపింగ్ అంటే సింగిల్ పర్సన్ కాలేరు, 2 or more నెంబర్స్ అనేటువంటివి కంపల్సరీ కావాలి గ్రూపింగ్ చేయడానికి. ఈ అసోసియేటివ్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా డెఫినేషన్ అర్థమవుతుంది. చూడండి, అడిషన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ ప్లస్ బిని గ్రూపింగ్ చేశాను, రైట్ సైడ్ వచ్చేసి బి ప్లస్ సిని గ్రూపింగ్ చేశాను. నెంబర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే 6 + 3 = 9 + 4 = 13. 6 3 + 4 7, 6 + 7 = 13. సో అడిషన్ వాల్యూ చూస్తే హోల్ నెంబర్ వచ్చింది. సో ఇలాగా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ వచ్చింది. సో అడిషన్ అనేటువంటిది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. మల్టిప్లికేషన్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఇంటూ సి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏ బిని అసోసియేట్ చేశాను, రైట్ సైడ్ వచ్చేసి బి ఇంటూ సిని
అసోసియేట్ చేశాను. సో ఏ ఇంటూ బి ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 4 ఇంటూ 2 8, 8 ఇంటూ 3 24, 2 ఇంటూ 3 6, 6 ఇంటూ 4 24, 24, 24 ఈక్వల్ వాల్యూ వచ్చింది. సో మల్టిప్లికేషన్ అనేటువంటిది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవుతుంది. సబ్ట్రాక్షన్ కేసు చూస్తే ఏ మైనస్ బి మైనస్ సి నాట్ ఈజ్ ఈక్వల్డ్ ఏ మైనస్ బి మైనస్ సి వస్తుంది. నెంబర్ చెక్ చేస్తే 4 మైనస్ 6 మైనస్ 1, 6 మైనస్ 1 అంటే 5, 4 మైనస్ 5 అంటే -1, లెఫ్ట్ సైడ్ వచ్చేసి -1 వస్తుంది. 4 మైనస్ 6 అంటే -2, -1, -3 వస్తుంది రైట్ సైడు. సో వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్. సో సబ్ట్రాక్షన్ అనేటువంటిది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో అవ్వదు. డివిజన్ కేసు చూస్తే ఏ బై బి నాట్ ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. సో డివిజన్ అనేటువంటిది హోల్ నెంబర్ అనేటువంటిది రాదు, ఫ్రాక్షన్ ఆర్ డెసిమల్ వాల్యూస్ వస్తాయి. సో హోల్ నెంబర్ రాదు కాబట్టి ఇది డివిజన్ అనేటువంటిది అసోసియేటివ్ ప్రాపర్టీని ఫాలో చేయదు. సో ఫైనలీ అడిషన్ మల్టిప్లికేషన్ అనేటువంటిది అసోసియేటివ్ ప్రాపర్టీని చూపిస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్లో రియల్ ప్రాక్టికల్స్లో చూస్తే 2 లారీస్ అనేటువంటి ఉన్నాయి, వీటిలో 10 బాక్స్ అనేటువంటి ఉన్నాయి. ఒక్కొక్క బాక్స్లో 8 ఫుట్బాల్స్ అనేటువంటి ఫిల్ అవుతాయి. ఇలా వీటిని గ్రూపింగ్ చేసినప్పుడు చూడండి 2 లారీసు 10 బాక్స్లో ఒక్కొక్క బాక్స్లో 8 అనేటువంటి ఉంటాయి. సో ఆన్సర్ అనేటువంటిది 160 ఈక్వల్ వస్తుంది. ఇటువంటి సినోరియాస్లలో ఈ అసోసియేటివ్ ప్రాపర్టీని మనం యూజ్ చేస్తూ ఉంటాము. 4th ప్రాపర్టీ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. డిస్ట్రిబ్యూటివ్ అనగా డివిజన్. సో డివిజన్ అనగా నెంబర్స్ని ఈక్వల్ పార్ట్స్గా స్ప్లిట్టింగ్ చేయడాన్ని డివిజన్ అని చెబుతాము. సో వాట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ? అకార్డింగ్ టు ది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, multiplying the sum of 2 or more addendums by a number will give the same result as a multiplying each addend individually by the number and then adding the products together. సో డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎగ్జాంపుల్ చెక్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్ అనేటువంటిది సమ్ముగా ఎక్స్పాండ్ జరుగుతుంది. దీన్నే మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ అని చెబుతాము. ఏ అనేటువంటిది బితో ఎక్స్పాండ్ అవుతుంది, అలాగే సితో ఎక్స్పాండ్ అవుతుంది. మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 2 ఇంటూ 4 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2ని 4తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 4 వస్తుంది. 2 ఇంటూ 4 అంటే 8. అలాగే 2ని 3తో డిస్ట్రిబ్యూట్ చేస్తే 2 ఇంటూ 3 అవుతుంది. 2 ఇంటూ 3 అంటే 6. 8 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 14 హోల్ నెంబర్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. 5th ప్రాపర్టీ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఇప్పుడు మనం జనరల్గా చెక్ చేస్తూ ఉంటాము. ఏదైనా మనం ఒక వర్క్ చేసినప్పుడు మన ఐడెంటిటీని మిస్ చేసుకోలేము. అలాగే ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్లో అకార్డింగ్ టు మ్యాథమెటికల్ డెఫినేషన్, ఐడెంటిటీ ప్రాపర్టీ స్టేట్స్ దట్ when any number is combined with an identity either 0 or 1, the end result will be the number itself. అంటే చూడండి, హోల్ నెంబర్ని ఇంటూ 1 చేస్తే మనకి హోల్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి హోల్ నెంబర్ 5 తీసుకున్నాను. 5ని 1తో మల్టిప్లై చేస్తే 5 వస్తుంది. ఇక్కడ తీసుకున్నటువంటి హోల్ నెంబర్ 5 అనేటువంటిది
1తో మల్టిప్లికేషన్ జరిగినా దాని ఐడెంటిటీ చేంజ్ అవ్వలేదు. దీన్నే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. సెకండ్ కేస్, హోల్ నెంబర్ని 0తో అడిషన్ చేస్తే దాని యొక్క ఐడెంటిటీ చేంజ్ అవ్వదు. ఎగ్జాంపుల్కి 5 + 0 తీసుకున్నాం అనుకోండి, 5 వస్తుంది. సో 5ని 0తో అడిషన్ చేస్తే 5 వస్తుంది. 5 యొక్క ఐడెంటిటీ చేంజ్ అవ్వదు. సో ఇక్కడ అడిషన్ జరిగింది, అడిటివ్ ఐడెంటిటీ అని చెబుతాము. సో దిస్ ఈజ్ అబౌట్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. సమ్మరీ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అనేటువంటివి 5 బేసిక్ ప్రాపర్టీస్ని ఫాలో అవుతాయి. క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, ఐడెంటిటీ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అనేటువంటిది సమ్ ఆర్ ప్రోడక్ట్ని ఫాలో అవుతాయి, అంటే అడిషన్, మల్టిప్లికేషన్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేటువంటిది అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. అసోసియేటివ్ ప్రాపర్టీ అనేటువంటిది అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే అడిటివ్ ఐడెంటిటీ, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఫాలో అవుతుంది. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్ ఫాలో అవుతుంది. సో ఈ విధంగా హోల్ నెంబర్స్ అనేటువంటివి అడిషన్, మల్టిప్లికేషన్ ఫాలో అవుతుంది. సో ఈ టోటల్ సమ్మరీ మీద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లలో క్వశ్చన్స్ అనేటువంటివి ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉంటారు. కమింగ్ టు మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి స్కాలర్షిప్ టెస్ట్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి, ఎన్టీఎస్సి, అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళకి క్లాట్ ఎగ్జామ్లో ఎంట్రన్స్ టెస్ట్లకి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు బేస్డ్ ఆన్ ది కేటగిరీ వైజ్ ఆర్ఆర్బి, బ్యాంక్స్, యూపీఎస్సి, ఎన్డీఏ, డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఆల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్లో ఈ అర్థమెటిక్ టాపిక్ అయినటువంటి ఈ పర్టిక్యులర్ టాపిక్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతారు అనేటువంటి చెక్ చేస్తే, వాట్ ఈస్ ది రిజల్ట్ వెన్ ఏ హోల్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ హోల్ నెంబర్. క్వశ్చన్ ఏమని ఇచ్చారండి, ఒక హోల్ నెంబర్ని ఇంకొక హోల్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే హోల్ నెంబరే వస్తుందా అనేటువంటిది రిజల్ట్ ఏమొస్తుంది చెక్ చేయండి అని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్కి 9 - 1 = 8. సో హోల్ నెంబర్ వచ్చింది. అలాగే 1 - 9 = -8 వస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో హోల్ నెంబర్లో నుంచి ఇంకొక హోల్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు హోల్ నెంబరే రావడం లేదు, నెగిటివ్ నెంబర్ కూడా వస్తుంది. సో స్టేట్మెంట్ ఏది కరెక్టో 4 ఆప్షన్ చెక్ చేయండి. ఆల్వేస్ ఏ హోల్ నెంబర్, ఆల్వేస్ అదే వస్తుందా, లేదు, నెగిటివ్ నెంబర్ కూడా వస్తుంది. కాబట్టి ఈ స్టేట్మెంట్ రిజల్ట్ అనేటువంటిది రాంగ్. ఆల్వేస్ ఏ పాజిటివ్ హోల్ నెంబర్, పాజిటివ్ నెంబరే వస్తుందా, నెగిటివ్ నెంబర్ కూడా వస్తుంది. కాబట్టి దిస్ ఆన్సర్ ఈజ్ ఆల్సో రాంగ్. మేబీ ఏ నెగిటివ్ నెంబర్, నెగిటివ్ నెంబర్ కూడా మేబీ రావచ్చు. కాబట్టి ఇది కరెక్ట్. 4th ఆప్షన్ ఆల్వేస్ ఏ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ అనేటువంటిది ఆప్షన్ ఇక్కడ రావడం లేదు, రాంగ్ రిజల్ట్. సో కరెక్ట్ ఏంటి, మేబీ ఏ నెగిటివ్ నెంబర్, ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్. ఏ ప్రాపర్టీ అనేటువంటిది హోల్ నెంబర్స్ ఫాలో అవుతుంది అన్నారు. హోల్ నెంబర్స్ కెన్ బి నెగిటివ్. నెగిటివ్ అంటే హోల్ నెంబర్ కాదు. సో ఈ ప్రాపర్టీ రాంగ్. హోల్ నెంబర్స్ కెన్ ఓన్లీ బి ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అనేటువంటివి హోల్ నెంబర్స్లో ఉండవు. హోల్ నెంబర్స్ ఇంక్లూడ్ బోత్ పాజిటివ్ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్స్ అనేటువంటివి హోల్ నెంబర్స్లో ఉండవు. సో సి ఆప్షన్ చూడండి, హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ అడిషన్. హోల్ నెంబర్స్ అనేటువంటివి a + b = హోల్ నెంబర్స్.
క్లోజ్డ్ అడిషన్ ఫాలో అవుతుంది. ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ హోల్ నెంబర్స్? కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ట్రూ అయినటువంటి స్టేట్మెంట్ ఏది హోల్ నెంబర్స్కి అని చెప్తున్నారు. ద ప్రోడక్ట్ ఆఫ్ అన్నిట్లో కూడా మల్టిప్లికేషన్ చేస్తున్నారు. సో మల్టిప్లికేషన్ చేసినప్పుడు హోల్ నెంబర్స్కి ఏమవుతాయి? హోల్ నెంబర్సే వస్తాయి. సో దీన్నే మనం హోల్ నెంబర్స్కి ప్రాపర్టీ ఫాలో అవుతుంది, మల్టిప్లికేషన్ ప్రాపర్టీ 5 బేసిక్ ప్రాపర్టీలు అని చెప్పాం. సో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చెక్ చేయండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ఎనీ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్స్. సో కరెక్ట్. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ. సో మల్టిప్లికేటివ్ క్లోజర్ ప్రాపర్టీ, మల్టిప్లికేషన్ అనేటువంటిది క్లోజర్ ప్రాపర్టీ ఫాలో అవుతుంది. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. రిమైనింగ్ చెక్ చేయండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ కెన్ నెవర్ బి ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్స్ అనేటువంటివి ఇవ్వదు అని చెప్తున్నారు. సో మనకి ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు బి బై ఈ చేస్తే నాట్ వస్తుంది, ఇక్కడ ఫ్రాక్షన్స్ వస్తాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ కెన్ బి నెగిటివ్. నెగిటివ్ అంటే హోల్ నెంబర్స్ కాదు, కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ కెన్ బి జీరో. జీరో అనేటువంటిది రాదు, కాబట్టి స్టేట్మెంట్ రాంగ్. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ హోల్ నెంబర్స్? కింద ఇచ్చినటువంటి ఆపరేషన్స్ అనేటువంటివి హోల్ నెంబర్స్కి క్లోజ్డ్ ప్రాపర్టీ కాదు. క్లోజ్డ్ ప్రాపర్టీ చెప్పేటప్పుడు అడిషన్, మల్టిప్లికేషన్ అనేటువంటిది క్లోజ్డ్ ఫాలో అవుతుంది. అలాగే సబ్ట్రాక్షన్ చూసుకునేటప్పుడు ఏ మైనస్ బి వాల్యూ చూస్తే 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది, హోల్ నెంబర్ వస్తుంది. 1 మైనస్ 5 చూస్తే నెగిటివ్ వాల్యూ వస్తుంది, ఇక్కడ హోల్ నెంబర్ రాదు. ఇక్కడ ఫాలో అవుతుంది, ఇక్కడ ఫాలో అవ్వదు. సో ఇక్కడ 100% అనేటువంటిది సబ్ట్రాక్షన్ కేసులో చూపించడం లేదు, 50-50 చూపిస్తుంది. సో ఇక్కడ క్లోజర్ అని అడిగినప్పుడు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? అడిషన్ ఇచ్చారు, మల్టిప్లికేషన్ ఇచ్చారు, సబ్ట్రాక్షన్ ఇచ్చారు, డివిజన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేటువంటిది ఆప్షనే ఇవ్వలేదు అనుకున్నప్పుడు మనకు అడిషన్, మల్టిప్లికేషన్ మాత్రమే చూపిస్తుంది. చూపించింది ఏంది అంటే డివిజన్ అని టిక్ చేసుకోవాలి. ఇక్కడ సబ్ట్రాక్షన్ కూడా చూపించదు కదా, అంటే 50% చూపిస్తుంది, 50% నెంబర్స్కి చూపించదు. అటువంటి కేసులో కూడా సో నాట్ క్లోజ్డ్ అన్నప్పుడు డివిజన్ కేసు మాత్రమే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సబ్ట్రాక్షన్ 50-50 చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్లో సబ్ట్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఆప్షన్ కూడా 50% కరెక్ట్ అవుతుంది. సో ఈ క్వశ్చన్కి 100% పర్ఫెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి డివిజన్. సో ఆప్షన్ సి ప్రాపర్టీ నాట్ క్లోజ్డ్ అండర్ హోల్ నెంబర్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ రిగార్డింగ్ ది సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్? కింద ఇచ్చినటువంటిది ట్రూ స్టేట్మెంట్ ఏంటి? హోల్ నెంబర్స్కి సమ్ ఆఫ్ 2 చేసినప్పుడు అని అడుగుతున్నారు. ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ హోల్ నెంబర్స్. దిస్ ఈజ్ క్లోజర్ ప్రాపర్టీ. ఆప్షన్ ఏ కరెక్ట్. రిమైనింగ్ వాటిని కూడా చెక్ చేస్తే ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ న్యాచురల్ నెంబర్స్ అనేటువంటిది 100% ట్రూ కాదు. ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ కెన్ బి ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అనేటువంటిది రాంగు. ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ నెవర్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్సే రావాలి, ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. నెవర్ అంటున్నాడు అంటే రాదని చెప్తున్నారు. డి ఆప్షన్ రాంగ్. సో ఇచ్చినటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి? ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్స్. ఏ ప్లస్ బి ఆల్వేస్ హోల్ నెంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్? కింద ఇచ్చినటువంటిది ఏ ప్రాపర్టీ అనేటువంటిది హోల్ నెంబర్స్ ఫాలో అవుతుంది? 1 by 1 చెక్ చేస్తే
whole numbers are closed under addition subtraction. అడిషన్ సబ్ట్రాక్షన్ అవుతుందా? కాదు, అడిషన్ మల్టిప్లికేషన్ అవుతుంది. whole numbers are closed under addition division, wrong statement. whole numbers are closed under multiplication but not addition, wrong statement. whole numbers are closed under addition multiplication. అడిషన్ జరిగినప్పుడు మల్టిప్లికేషన్ జరిగినప్పుడు క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది. సో ఆప్షన్ డి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ ఫర్ హోల్ నెంబర్స్? హోల్ నెంబర్స్కి ట్రూ అయినటువంటి స్టేట్మెంట్ ఏది? 4 ఆప్షన్ చెక్ చేయండి. ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్స్. a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు హోల్ నెంబర్. క్లోజర్ ప్రాపర్టీ ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. 3 ఆప్షన్స్ను చెక్ చేస్తే ద సమ్ ఆఫ్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఏ న్యాచురల్ నెంబర్, రాంగ్ స్టేట్మెంట్. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 హోల్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ హోల్ నెంబర్స్. 5 - 1 ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. 1 - 5 చేస్తే -4 వస్తుంది. కాబట్టి ఆప్షన్ సి రాంగ్ స్టేట్మెంట్. హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ డివిజన్. డివిజన్లో a బై b నాట్ ఈజ్ ఈక్వల్ టు b బై a. డివిజన్లో ప్రాపర్టీ ఫాలో అవ్వదు. సో ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు కాన్సెప్ట్ నుంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఎలా చేయాలి అనేటువంటిది జీరో కాన్సెప్ట్ లెవెల్ నుంచి హీరో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వరకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పర్టికులర్ ఈ హోల్ నెంబర్స్ అనే టైప్స్ ఆఫ్ నెంబర్స్ మీద. ఇలాగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి మీరు ఫాలో అవుతున్నటువంటి మెటీరియల్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో కానీ మార్క్ టెస్ట్లలో కానీ మీ ఇన్స్టిట్యూషన్ మెటీరియల్లో కానీ మీరు ఈ కాన్సెప్ట్ని అప్లై చేసి చూడండి. ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటువంటివి సాల్వ్ చేసుకోగలరు. మీకు ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలియచేయాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.